హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే బాలీలో ద ఫేమస్ టెంపుల్ లంబియాంగ్ టెంపుల్. దీన్నే గేట్ ఆఫ్ హెవెన్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి కనిపించే టెంపుల్ మనకి చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మేఘాలను తాకుతూ అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న గేట్ ఆఫ్ హెవెన్ దగ్గర ఫొటోస్ తీపించుకోవడానికి చాలామంది వస్తుంటారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మనం కార్ అలో చేయరు వాళ్ళు. సో అక్కడ నుంచి మేము బగ్గీలో వెళ్ళామన్నమాట. బగ్గీలో నుంచి టికెట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక దగ్గర స్టాప్ చేస్తారు. అక్కడ మనకి అమ్మాయిలకైతే శారీ ఇస్తారు, అబ్బాయిలకైతే లుంగీ ఇస్తారు. ఎందుకంటే అక్కడ మనం మస్ట్ అండ్ షుడ్గా ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, లేకపోతే అలో చేయరు. అండ్ మనం పైకి వెళ్ళాలంటే మనకి పీరియడ్స్ ఉండకూడదు, అండ్ 105 days బిఫోర్ ఉన్న బేబీస్ని క్యారీ చేయకూడదు, అండ్ మన షోల్డర్స్ అయితే కనిపించకూడదు. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకైతే లంబియాంగ్ టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. అక్కడైతే వాళ్ళు హోలీ వాటర్తో మన మీద వేసి శుద్ధి చేస్తారు. అలా చేయించుకున్న తర్వాతే మనం లోపలికి పంపిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న 3 ద్వారాలు అయితే ఆకాశంలోకి స్టెప్స్ వేసినట్టుగా అనిపిస్తాయి. ఆ మిడిల్లో దాన్నే గేట్ ఆఫ్ హెవెన్ అంటారనమాట. దానికి ఎదురుగా కూడా మనకు ఇంకొక ద్వారం ఉంటుంది. దానికి కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి ముందు కూడా ఇంకొక ద్వారం ఉంటుంది. అదైతే చూడడానికి ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అక్కడ విజిట్ చేయండి. చెప్పిన 3 ద్వారాల్లో ఆపోజిట్గా గేట్ ఆఫ్ హెవెన్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ గేట్ ఆఫ్ హెవెన్కి ఎగ్జాక్ట్గా దాని ముందు ఒక గేట్ అయితే ఉంటుంది. దీన్ని యాక్చువల్లీ గేట్ ఆఫ్ హెవెన్ అని అంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఫొటోస్ దిగడానికైతే మనం మనీ ఏం పే చేయని అవసరం లేదు. కింద ఆల్రెడీ టికెట్ తీసుకుని వస్తాం కాబట్టి వాళ్ళే మనకు ఒక టోకెన్ ఇస్తారు. మన టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు మనం వెళ్ళి ఫొటోస్ దిగి రావడమే అనమాట. మనకి ఫొటోస్ తీయడానికి కూడా అక్కడ ఒక పర్సన్ ఉంటారనమాట. మన ఫోన్ ఇస్తే వాళ్ళు మన ఫోన్లో ఫొటోస్ క్యాప్చర్ చేసి మనకి ఇస్తారు. యాక్చువల్లీ దీనికి నియర్లీ 1.5 hour or 2 hours మనం క్యూలో అయితే వెయిట్ చేయాల్సింది. మనకి ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారం వాళ్ళు మనల్ని కాల్ చేస్తారనమాట. మేము వెళ్ళి ఒక ఫోటో 2 వీడియోస్ తీసుకోగానే ఇంకా వాన స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మా డ్రైవర్ చెప్పాడు ఇక్కడ పైకి వెళ్తే మీకు ఖచ్చితంగా వాన పడుతుందని. బట్ మేము వచ్చినప్పుడు అయితే సన్నీగా ఉంది, మేము లక్ అనుకున్నాం. కానీ వన్స్ మేము లోపలికి ఎంటర్ అవ్వగానే వాన స్టార్ట్ అయ్యింది. ఇంకా వానలోనే అందరూ తడుచుకుంటూ ఆ గేట్ ఆఫ్ హెవెన్ దగ్గర ఫొటోస్ దిగడానికి అయితే వెయిట్ చేస్తున్నారు.
కొద్దిసేపు వెయిట్ చేశాక ఇంకా వాన తగ్గలేదు, కానీ మా టర్న్ వచ్చేసింది. ఇంకా అలానే వానలో వెళ్ళి తడుచుకుంటూ ఫొటోస్ దిగి వచ్చేసాం. కొద్దిసేపు వెయిట్ చేసినాక ఇంకా మా వెహికల్ అయితే వచ్చేసింది, వాన్ కూడా తగ్గింది. ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పి రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్.